ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండ్గా చిక్కారు. బోయు మానేరు హాస్టల్లో సివిల్ పనులు చేసిన కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్కు రావాల్సిన 14 లక్షల బిల్లు పాస్ చేయాలంటే 11,000 రూపాయల లంచం ఇవ్వాలని డీఈ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితమే బాధితులు ఫోన్పే ద్వారా 5,000 రూపాయలు చెల్లించగా మిగిలిన 6,000 కోసం డీఈ మళ్లీ ఒత్తిడి తెచ్చారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం నేడు 6,000 లంచం తీసుకుంటుండగా డీఈని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ బృందం అదుపులోకి తీసుకుంది. మరో 2 నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఈ ఘటన జరగడం యూనివర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. కిరణ్ నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. అసలు మాకు ఒక వారం రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చేది. 4 days బ్యాక్ 12th నాడు ఒక కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ అతను మానేరు హాస్టల్కి వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్ గురించి బిల్ రిలీజ్ చేయాలంటే కొంత లంచం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ రాకొండ శ్రీనివాసులు గారు అడిగారు. అతను టోటల్గా 11,000 డిమాండ్ చేశారు. 5,000 అదే రోజు ఇవ్వాలి కంపల్సరీ అన్నందుకు అతను ఫోన్పే ద్వారా రాకొండ శ్రీనివాసులు గారు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేశారు ఆ 5,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ 6,000 తీసుకొచ్చేసి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు.